అందరికీ నమస్కారం. మీరు బాగున్నారని, అందంగా ఉన్నారని ఆశిస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీరు ఆహారంలో ప్రతిదాన్ని ఆపేశారని రోగులు తరచుగా నా వద్దకు వస్తారు. ఎందుకిలా చేశావు, బంగాళాదుంపలను ఎందుకు ఆపారు అని వారు అడిగే అతి పెద్ద పాయింట్. కాబట్టి మేము బంగాళాదుంపలను ఎందుకు ఆపామో ఈరోజు నేను మీకు చెబుతాను. వారు చెప్పే రెండవ విషయం ఏమిటంటే, మేము అన్నీ ఆపివేశాము, కాబట్టి మేము ఇప్పుడు ఏమి తినాలి? కాబట్టి ఈరోజు నేను మీకు ఆహారంలో నాన్ వెజ్, పిజ్జా, బర్గర్, చికెన్, మటన్, చేపలు, గుడ్డు, వేడి ఆహారం, జంక్ ఫుడ్ వంటి ఎంపికలు ఇస్తాను. కాబట్టి వాటిని ఆపడం ద్వారా మీరు ఇంకా ఏమి భర్తీ చేయగలరు? నన్ను నమ్మండి, మీరు దినచర్యలోకి రావడానికి కేవలం 21 రోజులు లేదా 1 నెల మాత్రమే పడుతుంది. 1 నెల రోజుల పాటు పనులు ఫాలో అయితే ఆ తర్వాత మీరే తినాలని అనిపించదు. ఎందుకంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా తేలికగా మీ కడుపు బాగుంటుంది. మన జీవనశైలి నుండి వచ్చే చికాకు, మురికి ఆహారం తినడం నుండి అది కూడా బాగానే ఉండండి మరియు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మరియు నా శరీరం చాలా తేలికగా ఉందని మీరు భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆఫర్ చేస్తే అప్పుడు మీరు దానిని తిరస్కరిస్తారు. నేను ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఉన్నాను. కాబట్టి బంగాళాదుంపలను ఎందుకు ఆపాలి అనేది మొదటి ప్రశ్న. పిండి పదార్థాలు ఉన్నందున మేము బంగాళాదుంపలను ఆపివేస్తాము. కాబట్టి ఎక్కువ పిండి పదార్థాలు తినడం ద్వారా మన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది, చక్కెర అసహనం సంభవిస్తుంది. కాబట్టి మేము ఇక్కడ పిండి పదార్థాలను తగ్గిస్తాము. ఎందుకంటే మన భారతీయ కుటుంబాలలో బంగాళాదుంపలు రోజుకు 2-3 సార్లు ఏదో ఒక రూపంలో తయారవుతాయి. కాబట్టి పిండి పదార్థాలను తగ్గించడం ద్వారా సహజంగా మీ ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుంది, శరీరంలో శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి మరియు మీ బరువు కూడా తగ్గుతుంది. కాబట్టి మేము ప్రాథమికంగా ఇక్కడ పిండి పదార్థాలను కత్తిరిస్తున్నాము మరియు బంగాళాదుంపలు భూగర్భ కూరగాయ వలె కనిపిస్తాయి కాబట్టి ఇది చాలా దురదను కలిగిస్తుంది. కాబట్టి దురద వస్తోందని, బంగాళాదుంపలు తింటే దురద వస్తోందని, ఆర్బి లేదా చెరకు తింటే దురదగా అనిపించడం నేను తరచుగా చూశాను. కాబట్టి మీరు దీన్ని తగ్గించడానికి ప్రయత్నించండి మరియు దురదలో కూడా ఉపశమనం పొందుతారు. ఎందుకంటే మీ పిండి పదార్థాలు తగ్గుతాయి, మీ ఇన్సులిన్ నిరోధకత శరీరంలో మెరుగ్గా ఉంటుంది, మీ చక్కెర అసహనం కూడా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా బంగాళాదుంపలు ఒక రకమైన చక్కెర, ఇది పిండి పదార్థాలలో వస్తుంది, ఇది కార్బోహైడ్రేట్, కాబట్టి మేము దానిని కత్తిరిస్తాము. రెండోది మాంసాహారం తినడం మానేస్తే, బయటి ఆహారం తినడం మానేస్తే, పిజ్జా తినడం మానేస్తే, బర్గర్లు తినడం మానేస్తే, గుడ్లు లేవు, చికెన్ లేదు, మటన్ లేకపోతే ఏం తినాలి? కాబట్టి నేను ఈరోజు మీకు ఎంపికలు ఇస్తాను. మీరు ఉదయం మేల్కొన్నప్పటి నుండి సోరియాసిస్ నయం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి అనుగుణంగా మీరు ఎటువంటి దినచర్యను అనుసరించాలి? మొదట, మీరు ఉదయం మేల్కొన్నప్పుడు మీ డిటాక్స్ నీటిని సిద్ధంగా ఉంచాలని నిర్ధారించుకోండి. డిటాక్స్ నీటిలో జీలకర్ర, మెంతులు, తులసి ఆకులు లేదా కరివేపాకు వాడొచ్చు. సాధారణంగా గోరువెచ్చని నీటిలో వడకట్టి తాగాలి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. అసిడిటీ, గ్యాస్ లేదా లెటర్ క్లీన్ కానట్లే మలం కూడా శుభ్రంగా ఉండదు, అది కూడా శుభ్రపడుతుంది. కాబట్టి మీరు దీన్ని అనుసరించండి. ఆ తరువాత అల్పాహారం సమయం వచ్చినప్పుడు మీరు అరగంట సమయం ఇచ్చే అల్పాహారానికి ముందు మీ దినచర్యను రూపొందించుకోండి. మీరు మీకోసం అరగంట, 45 నిమిషాలు, 30 నిమిషాలు కేటాయిస్తుంటే, మీరు వ్యాయామం చేసినా, జాగింగ్ చేసినా, ధ్యానం చేసినా, డాన్స్ చేసినా, మీకు నచ్చినా, మీ ఒత్తిడిని తగ్గించినా దయచేసి దానిని అనుసరించండి. ఎందుకంటే రోజంతా మనకోసం అరగంట సమయం కేటాయిస్తే ఇక్కడి నుంచి చాలా రిలాక్స్ అయి మన మనసుకు మంచి అనుభూతి కలుగుతుంది. మన శక్తి స్థాయిలు నిలుపుకోబడతాయి మరియు రోజంతా పని చేయడానికి మరియు రోజంతా గడపడానికి శక్తితో నిండి ఉంటుంది. కాబట్టి మీకోసం అరగంట సమయం కేటాయించేలా చూసుకోండి.
తరువాత అల్పాహారం విషయానికి వస్తే అల్పాహారంలో చాలా మంది రోగులు చెప్పినట్లు వారు తినడం మానేశారు. కాబట్టి మీరు ఏమీ తినవచ్చు. మీరు పోహా తినవచ్చు, మీరు గంజి తినవచ్చు, ఉప్మా తినవచ్చు, మీరు చీలా తినవచ్చు, మీరు మొలకలు తినవచ్చు. మీరు కార్న్ ఫ్లేక్స్ తినవచ్చు. పాలతో ఆపను. మీరు రోజుకు 1 లేదా 2 సార్లు పాలు తాగవచ్చు. స్కిమ్ మిల్క్ తాగొచ్చు. కాబట్టి పాలలో కార్న్ ఫ్లేక్స్ కలుపుకుని తినవచ్చు. మీరు ఏదైనా స్టఫ్డ్ పరాఠా తినవచ్చు. క్యారెట్ స్టఫ్డ్ పరాఠా. ముల్లంగి సూట్ అయితే ముల్లంగి స్టఫ్డ్ పరాఠా తినండి. సాదా పరాఠా తినండి. మరి ఒకసారి టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు. ఒకసారి టీ తీసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలతో మీరు మీ ఉదయం అల్పాహారాన్ని భర్తీ చేయవచ్చు. మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే సాధారణంగా పప్పులు, అన్నం వాడాలి. బ్రౌన్ రైస్ ఉపయోగించడానికి ప్రయత్నించండి. దానితో పాటు ఏ కూరగాయ అయినా. అందులో వంకాయ, బంగాళాదుంపలు, టమోటాలకు దూరంగా ఉండొచ్చు. మీరు మీ ఆహారాన్ని ఏ కూరగాయల నుండి అయినా తీసుకోవచ్చు. అందులో సలాడ్ తీసుకోవచ్చు. అందులో కీరదోసకాయ, క్యారెట్, దోసకాయ, ముల్లంగి. మీరు దానిని తింటారు. పండ్లు. మీరు మీ ఆహారంలో పండ్లను జోడించవచ్చు. ఆపిల్, అరటిపండు, చికు, బొప్పాయి చేర్చవచ్చు. కాబట్టి పూర్తి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. మసాలా దినుసుల గురించి మాట్లాడితే మీరు 1 లేదా 2 పచ్చిమిర్చిని ఉపయోగించవచ్చు. రుచి చూడలేకపోతే కొద్దిగా నల్ల మిరియాలు వాడొచ్చు. మీరు ఎర్ర మిరపకాయను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గమనించి ఉంటారు. స్పైసీ ఫుడ్ లేదా రెడ్ మిరపకాయ ఎక్కువగా తింటే శరీరానికి చెమట రావడం మొదలవుతుంది. మంట, దురద మొదలవుతుంది. సాధారణంగా నాకు కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి మీకు సోరియాసిస్ మరియు సోరియాసిస్ ఉన్నప్పుడు. కాబట్టి మీకు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. రక్త ప్రసరణ పెరుగుతుంది. వేడి పెరుగుతుంది. అందుకే పచ్చిమిరపకాయలకు ప్రాధాన్యం ఇస్తాం. ఎండుమిర్చి తినకూడదు. పచ్చిమిర్చిని మితంగా తీసుకోవాలి. 1 లేదా 2 వాడండి. మీ ఆహారాన్ని రాతి ఉప్పులో తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు సాయంత్రం గురించి మాట్లాడితే కాబట్టి అక్కడ మీరు కొబ్బరి నీరు, గ్రీన్ టీని ఉపయోగించవచ్చు. మీరు తప్పనిసరిగా జోడించాలి. కొంతమందికి ఎక్కువగా కాఫీ తాగడం అలవాటు. ఎక్కువగా టీ తాగుతారు. కాబట్టి మీరు దానిని అక్కడ భర్తీ చేస్తారు. కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. మరియు మీ జీవక్రియ కూడా మంచి అనుభూతిని కలిగిస్తుంది. శరీరంలో వచ్చే పొడిబారే సమస్యలు. వారు బాగానే ఉంటారు. లేదా గ్రీన్ టీని ఇష్టపడతారు. గ్రీన్ టీ తీసుకోండి. ఇప్పుడు డిన్నర్ గురించి మాట్లాడితే కాబట్టి డిన్నర్కు వెజిటేబుల్ సూప్ తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఆకుపచ్చ కూరగాయలను ఉపయోగించవచ్చు. పాలకూర ఉంది. అన్ని ఆకుపచ్చ కూరగాయలు. మీరు క్రూసిఫరస్ కూరగాయలను ఉపయోగించవచ్చు. మీరు సూప్ తీసుకోవడం చేయవచ్చు. దానితో మీరు చపాతీ తినవచ్చు. లేదా మళ్ళీ పప్పు. లేదా కాయధాన్యాలు, ఓట్స్ తినండి. ఇలాంటివి తినొచ్చు. మీరు కిచిడీ తినవచ్చు. లేదా ఏదైనా కూరగాయ. బంగాళాదుంపలు, వంకాయలు, టమోటాలు తప్ప. మీరు ఏ కూరగాయ అయినా తినవచ్చు. ఎలాంటి సమస్య లేదు. మరియు ఆకలి కంటే కొంచెం తక్కువగా తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అతిగా ఆహారం ఇవ్వడం వల్ల లేదా ఎక్కువగా తినడం ద్వారా మీకు ఉబ్బరం అనిపిస్తుంది. లేదా అపానవాయువు ఏర్పడుతుంది. లేదా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఆకలి కంటే కొంచెం తక్కువగా తినాలి. మరి ఈ విషయాలతో మీ ఆహారాన్ని మార్చడానికి ప్రయత్నించండి. మరియు నన్ను నమ్మండి.
దీనికి కేవలం నెల రోజులు మాత్రమే పడుతుంది. ఒక నెలలో మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరు చాలా తేలికగా అనుభూతి చెందుతారు. జంక్ ఫుడ్ తినాలని అనిపించదు. లేదా ప్రాసెస్ చేసిన ఆహారం. మరియు మీ సోరియాసిస్ కూడా మెరుగుపడటం ప్రారంభిస్తుంది. మరీ ముఖ్యంగా మీరు తాగుతున్న నీరు ఆర్వో వాటర్ ఉండేలా చూసుకోవాలి. లేదా మినరల్ వాటర్, హ్యాండ్ పంప్ వాటర్ తాగుతుంటే తర్వాత ఉడకబెట్టండి. ప్రత్యక్ష సరఫరా లేదా డైరెక్ట్ వాటర్, కుళాయి నీళ్లు తాగుతాన్. కొన్ని ప్రాంతాల్లో చూశాన్. గ్రామాల్లో లేదా నేరుగా హ్యాండ్ పంప్ నీటిని తాగుతున్నారు. లేదా నేరుగా తాగునీరు తాగుతున్నారు. దానివల్ల వారికి పెద్దప్రేగు శోథ వస్తుంది. మరియు వారి సోరియాసిస్ పెరుగుతోంది. కాబట్టి ఆ నీటిని తాగుతుంటే తర్వాత ఉడకబెట్టాలి. తద్వారా మీ కడుపు బాగుంటుంది. మరియు మీకు పెద్దప్రేగు శోథ వంటి సమస్యలు ఉండవు. నేను మీకు చాలా ఆప్షన్లు ఇచ్చాను. ఇలా ఎన్నో విషయాలు మీ సోరియాసిస్ను నయం చేయడానికి మరియు మీ ఆహారంలో మెరుగుదల కోసం. మీరు వాటిని అనుసరించండి. మరి తేడా చూడండి. మీ వ్యాధి ఎలా నయం అవుతుంది. కేవలం ఆహారం ద్వారానే. మరి మీరు మద్యం సేవిస్తుంటే, పొగాకు ధూమపానం అయితే దయచేసి ఆపండి. ఎందుకంటే ఇది మీ సోరియాసిస్ను మాత్రమే పెంచుతుంది. ఇంకేమీ కాదు. మీరు వైద్యులను మారుస్తూనే ఉంటారు. కాబట్టి దయచేసి ఈ విషయాలను అనుసరించండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. తద్వారా మీరు దీర్ఘాయుష్యుతో ఉంటారు. మరియు ఆరోగ్యకరమైన జీవితం. ఎందుకంటే జీవితం మనం రాసినట్లే ఉంటుంది అనేది మీరే నిర్ణయించుకోవాలి. మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు? బాధతో బతకాలనుకుంటున్నారా? లేక హ్యాపీగా బతకాలనుకుంటున్నారా? లేక ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నారా? కాబట్టి ఈ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఎప్పటినుంచే మీ అభిరుచిని నియంత్రించుకుంటే మరి మీ దీర్ఘాయుష్షు గురించి